ఒక్క రాజకీయ నాయకుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మొదట నీ తల్లికి కాళ్ళకి నమస్కారం చేసి బయటకు వస్తావు. ఒక పదవి నీకు వచ్చినప్పుడు అటువంటి తల్లిని నీ పక్కన పెట్టుకొని, అలాగే భార్యని పక్కన పెట్టుకొని, చెల్లిని పక్కన పెట్టుకొని, కూతుర్ని పక్కన పెట్టుకొని, ఎదుటి కుటుంబ స్త్రీల గురించి, మహిళల గురించి మీరు ఈ మాదిర విచ్చలవిడిగా కామెంట్ చేయడం అనేది నిజంగా అది హర్షణీయం కాదు. ఇది ఎన్నోసార్లు చెప్పాం. ఇంతెందుకు, నా గురించి నన్ను ఎదుర్కోలేక ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో కోవూరు కాన్స్టిట్యున్సీలో 6 సార్లు ఎమ్మెల్యేగా నిలిచి, నాది పెద్ద కుటుంబం, గొప్ప కుటుంబం నుంచి నేను పుట్టాను, నాది ఆ రక్తం ఈ రక్తం అని చెప్పుకునే ఇక్కడి నాయకులు కానీ, అంటే వైసీపీ నాయకులకి జిల్లాలు రాష్ట్రము ఏది వాళ్ళకి ఏది అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ ఇదే పందాలో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే వీళ్ళ నాయకులు దీన్ని ఖండించకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని చెప్పి నేను చెప్తున్నాను. ఈ మాదిరి ఎంతమంది మహిళల్ని మీరు అవమానపరిచి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోవాలి. ఎవరి ఆత్మవిశ్వాసం కూడా మీరు దెబ్బతీయలేరు. మీరు ఎవరికన్నా అలా చేయాలి అంటే వాళ్ళు ఒక బంతి బౌన్స్ ఎట్లా మీరు అణగదొక్కాలని చూస్తున్నారో వాళ్ళు 10 సార్లు పైకి లేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక పక్క రాజకీయ నాయకులు, మన నాయకులందరూ మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాండి ముందుకి మహిళలను కదిలి వాళ్ళు పిలుస్తుంటే, మీలాంటి నాయకులు ఎల్లండి వెనక్కని 4 అడుగులు వెనక్కి మేము వేసే విధంగా మీరు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు వెనక్కి మమ్మల్ని తోసే కొంది ముందుకి ఇంకొక 10 అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తాం. మేము కష్టపడి ఒక మహిళ రాజకీయాల్లోకి వచ్చి రాణించి కష్టపడి పని చేస్తుంటే ఆ పని ఎలా చేస్తున్నామో చూడండి. ఆ మహిళ కానీ, ఆ రాజకీయ నాయకురాలు కానీ ఏదన్నా తప్పప్పులు చేస్తే చెప్పండి, సరిదిద్దుకోమని. అంతేగాని అది చెప్పడం మీకు చేతగాక ఆ మహిళ చేసే పనులు ఎంత హుందాగా, ఒక హోంమంత్రి ఆమె చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి, ఒక టీచర్ ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగిన ఆమెను గురించి మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒక దళిత మహిళ శుద్ధంగా ఉండకూడదా? నీట్గా ఉండకూడదా? ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమె ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి హోంమంత్రిగా ప్రతినిధి. అటువంటి ఆమె హుందాగా ఆమె బాధ్యతలు ఆమె నిర్వహిస్తుంది. దాంట్లో ఏమైనా తప్పుంటే విమర్శలు, ప్రతి విమర్శలు తప్పవు. అవి అందరూ చేసుకోవచ్చు. రాజకీయాల్లో అవి సహజం. ఎవరు తప్పు చేసినా అవతలి వాళ్ళు విమర్శించే హక్కు ఉంటుంది. కానీ మా సొంత విషయాల్లోకి రాకండి. ఒక్కసారి ఒక మహిళ గురించి నోరెత్తి ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు ఒక్కసారి మీ ఇంటిని గుర్తు చేసుకోండి. మీ ఇంట్లో ఎవరున్నారో గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు 33% అని ప్రతి ఇంటి నుంచి మహిళ బయటకు వస్తుంది రాజకీయాల్లోకి. ఈరోజు మేము వచ్చాం, రేపు నీ బిడ్డలు రావచ్చు, నీ భార్య రావచ్చు. వాళ్ళ గురించి అవతల వాళ్ళు విమర్శిస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచించి ఇలాగ మహిళల్ని కించపరిచే రాజకీయాలు చేయడం రాజకీయ నాయకులు మానుకోవాలి అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివి చేసినప్పుడు ఒక నాయకుడు ఎప్పుడైనా సరే, ఏ పార్టీ లీడర్ అయినా కానీ, అధ్యక్షుడైనా కానీ, ఆ పార్టీలో ఒక నాయకుడు తప్పు చేస్తే ఇది తప్పు, మీరు ఇలా చేయబాకండి అని చెప్పి వాళ్ళని సరిదిద్దే మార్గంలో పెట్టాలి. మహిళల జోలికి మీరు పోకండి అని చెప్పి వాళ్ళకి చెప్పాలి అని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు అనిత గారికి ఆమెని ఇలా మాట్లాడినందువల్ల ఆమెకి రెట్టింపు ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకా బాగా పనిచేస్తే కానీ ఇలాంటి మాటలకి కుంగిపోయే రకం కాదు అనిత గారు. అలాగే ఏ మహిళ కూడా ఇలాంటి మాటలకి కుంగిపోదని చెప్పి ఈ రాజకీయ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. మహిళలను ముందు గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్, దాని తర్వాత మీరు రాజకీయం చేస్తారు. ఇంకొకటి కూడా మీకు అందరికీ ఒకటి తెలుసో తెలీదో, ఈ రాజకీయ నాయకులకి అందరికీ అన్ని దగ్గరలా
ఇటు పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏ రోజైతే రాజకీయ నాయకుడు ఒక మహిళను గురించి ఇలా మాట్లాడతారో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలందరూ మీకు వ్యతిరేకమై ఓటుగానే వేయకుండా వాళ్ళని ఓడిస్తే తిరిగి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి ధైర్యం చేయడు, మహిళల గురించి మాట్లాడే ధైర్యం చేయడు. ఇది ఈరోజు నాదో అనితదో లేకపోతే ఇంకొకరిదో కాదు, ప్రతి ఒక్క మహిళ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గౌరవానికి సంబంధించిన విషయం. కాబట్టి అమర్నాథ్ గారికి నేను చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోండి. ఒక్క మీరే కాదు, మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని నేర్చుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం నిజంగా ఒక దురదృష్టకరం. ఎందుకంటే రాజకీయాల్లో మన నేతలు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు వరకు 33% రిజర్వేషన్ మహిళలకని ఇస్తూ దేశ మహిళలందరినీ రాండి, ముందుకు అడుగేయండి, ఆత్మవిశ్వాసంతో రాజకీయాల్లో పాల్గొనండి అని పిలుపునిస్తున్న ఈవేళ ఒక రాష్ట్ర హోంమంత్రిగా, ఒక దళిత మహిళగా, ఉన్నత చదువులు చదివి